సీనియర్ న్యాయవాది మరియు రిటైర్డ్ సిఏ గారు మరియు యాదవ సంఘం బాధ్యులు, మీరంతా ఈ సమావేశానికి వచ్చిన మీకు ముఖ్యంగా నేను ఏదో చెప్పడానికి రాలేదు, కొన్ని విషయాలు మీతో మాట్లాడి ఇది కరెక్టేనా, ఇంత దుర్మార్గం చేస్తున్నారు, ఇంత మార్పులు చేస్తున్నారు చట్టంలో, ఎవరికి చెప్పకుండా దొంగచాటుగా తయారు చేస్తున్నారు, మనకు తెలియకుండా చట్టాలు మారిపోయినాయి, మరి ఏం చేద్దామని నేను ఖమ్మం వరకు వచ్చాను. మరి ఏం చేద్దాం, నాకు కొంత బాధ ఉంది. ఒక 25-30 సంవత్సరాలుగా మైకులు పట్టుకొని మాట్లాడుతాను. ఈ బాధ నుంచి ఇక్కడి నుంచి ఎప్పుడు అటు కూర్చోవాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో అటు కూర్చుందాం అనుకున్నప్పుడు ఎప్పుడు ఇటే కూర్చోవడం అనేది ఎన్ని రోజులు, మీరందరూ మాట్లాడాలి, మీరందరూ పిడికిలి బిగించాలి, మీరందరూ తెలుసుకోవాలి. విషయం తెలుసుకుంటే కదా మరి పిడికిలి బిగించేది. ఆ విషయం ఉందో చెప్దామని, మీతో చర్చిద్దామని, మీతో పంచుకుందామని వచ్చాను తప్ప ఆ కొత్త విషయాలు ఏం తెలియదు. కానీ విషయం తెలిసిన దాన్ని చెప్పడం కొరకు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. అసలు ఏం జరిగింది? గత డిసెంబర్లో పార్లమెంట్ అంటే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం అంటే ఢిల్లీ ప్రభుత్వం మేము చట్టాలను మారుస్తున్నామని ఒక బిల్లుని పెట్టాం. బిల్ అంటే దీన్ని మార్పు చేయడం కొరకు ఏదైనా తీసుకొస్తుంది. తెలంగాణ మార్చడం కొరకు ఒక బిల్లు పెట్టారు కదా, తెలంగాణ రావడం కొరకు అక్కడ ఒక బిల్లు పెట్టారు. బిల్ అంటే ఏమని పెట్టారు? దాంట్లో ఏం పెట్టలేదు. ఒక పుస్తకం ఉంది, ముందు 3 పుస్తకాలు ఉన్నాయి. ఆ 3 పుస్తకాల్లో 90% ఉన్నది ఉన్నట్టు రాసింది. 90% ఉన్నది ఉన్నట్టు ఎక్కించారు. పిల్లలు ఎక్కిస్తారు కదా, ఈ బుక్లకి వెళ్ళి ఆ బుక్లకి ఎక్కిస్తారు కదా, ఈ బుక్లకి వెళ్ళి ఆ బుక్లకి ఎక్కించారు. ఎక్కించింది కొత్త చట్టం అన్నారు. 90% పాత బుక్లకి వెళ్ళి కొత్త బుక్లను తీసుకున్నారు. ఈ 10% ఏం చేసిందంటే వాళ్ళకి అవసరమైన మార్పులు చేసింది. మీకు నాకు సారికి అవసరమైన మార్పులు చేయలేదు. ఏం మార్పులు అవి? మనల్ని ఏం చేస్తాయి ఆ మార్పులు చేస్తే? మనం ఎందుకు కూర్చొని ఇక్కడ మాట్లాడుకోవాలి? మనకేం అవసరం? మనకేం అవసరం సార్? ఎక్కడో ఢిల్లీ ఏదో చట్టాలు మార్పు చేస్తే ఇక్కడ క్రమంలో కూర్చొని ఇంతసేపు ఎందుకు కూర్చోవాలి? నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చినా, నేను పిల్లలు వదిలిపెట్టి వచ్చినా, నేను అన్నం లేక తినకుండా వచ్చినా, నేను ఇంకేదో చేసి వచ్చినా అంటే అది తప్పనిసరిగా మన ఇంటికి వచ్చే మార్పు. అది మన ఇంట్లోకి వస్తున్న మార్పు. ఏంటది? మాట్లాడొద్దు. అరే నేను మాట్లాడొద్దంట. మోడీ మంచోడు కాదు అనొద్దు. మోడీ ప్రభుత్వం తప్పు అనొద్దు. కేసీఆర్ ప్రభుత్వం తప్పు అనొద్దు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు అనొద్దు. వచ్చే ప్రభుత్వాలను విమర్శించొద్దు. ఏది విమర్శించినా దేశం గురించి నువ్వు మాట్లాడుతున్నట్టే. దేశ సమగ్రతకి సార్వభౌమత్వానికి నువ్వు తిరుగులేని అన్యాయం చేస్తావు కాబట్టి నేను చేయబడాలి. పోలీసులు వస్తే మనం తీసుకొని పోతాం. ఇక్కడ నుంచి నువ్వు ఖమ్మం వచ్చినావాట కదా, ఏమో చెప్పినావాట కదా, కాబట్టి నువ్వు పోలీస్ స్టేషన్ మాట్లాడు. మాట్లాడకపోవడం అనేది, మాట్లాడకపోతే మనం బతకలేదు. మనం లోపల ఉన్న బాధను చెప్పుకోలేకపోతే బతకలేదు. మనకు అన్యాయం జరిగినప్పుడు, కడుపు మండినప్పుడు అందరం తిరుగుతాం. కడుపు మండినప్పుడు ఎట్లా తిరుగుతాం అంటే అన్ని బూతులు తిరుగుతాం. చాలా మంది అంటారు ఏంటి గుడిసెలకి ఇట్లా కొట్లాడుకుంటారు అంటే వాళ్ళకి ఆ బాధ తెలియదు. ఆ గుడిసెలలో కొట్లాడేది ఉద్వేగం, ఆ ఎమోషన్స్ ఎవరు చెప్పుకోవాలో తెలియక వాళ్ళు కొట్లాడుకొని ఆ భావోద్వేగాన్ని అట్లా చెప్తుంటారు. నీకు కడుపు నిండుతుంది, మంచిగా షర్ట్ వేసుకున్నావు, మంచిగా లాగేసుకున్నావు, నీకెందుకు ఇక్కడ భావోద్వేగం? నీకు అన్ని డబ్బులు చేసిన డబ్బులు కడుపు నిండా అన్నావు, నీకు భావోద్వేగం ఉండనే ఉండదు. నీకు తిట్లు రానే రావు. మాకు తిట్లు వస్తాయి, మా కడుపు మండినప్పుడు మాకు తిట్లు వస్తాయి. అందుకోసం తిట్టినప్పుడు ఏం చేస్తారు? కేసు పెడతారు. సార్ ఈమె తిట్టింది నన్ను అని నేను పోలీస్ స్టేషన్ పోతాను. లోపల ఎందుకు తిట్టింది? సారీ నేను కేసు చేస్తానని చెప్పిండు, కానీ నా దగ్గర
10,000 తీసుకున్నాడు, కేసే చేయలేదు సార్, ఇప్పుడు కేసు వేసి తగ్గించలేదు, అడగొద్దా సార్? అడగొద్దు. కొత్త చట్టం ఏం చెప్తాంది? అడగొద్దు, మాట్లాడొద్దు, అడగొద్దు. ఖచ్చితంగా అడుగుతామన్నా. ఇంకా ఏంటిది? ఒకవేళ నా మీద కేసే పెట్టిందని నీకు ఇంతకు ముందు మనం చెప్పేది, ఊకమ్మ ఏడవకమ్మ, ఎవరైనా ఆడవాళ్ళు వస్తే వాళ్ళ భర్తలు వస్తే చెప్పేది, ఊకం ఏడవకు, ఏదో అయిపోయింది, చేసిండు, ఏదో చేసిండు, ఏం చేద్దాం ఏడవకు, 15 రోజులు ఉంటాడు అంతే, 15 రోజుల తర్వాత బయటకు వస్తారమ్మా, 15 రోజుల తర్వాత బయటకు వస్తారమ్మా, ఏం కాదు, 15 రోజులు గడుపుకుందామమ్మా, ఎటు నువ్వు 2 వారాలు, 2 వారాల్లో నువ్వు ఒకసారి జైలు పోయినా, నేను ఒకసారి జైలు పోయి వస్తా, పోయినప్పుడు నీ బాబు తీసుకొని పో, ఒకసారి ములాఖత్ అయినా ఆదివారం కాకుండా సోమవారం రోజు ఇట్లా పో అని చెప్తావు. ఇప్పుడు అట్లా కాదు, 15 రోజులు కాదు కస్టడీ, 15 రోజులు రిమాండ్ కాదు, 60 రోజుల నుంచి 90 రోజుల వరకు. ఏం చేస్తున్నామని? ఏం జరుగుతుందని? మరి నేరమే లేనటువంటి సమాజాన్ని నిర్మించగలిగిందా? 75 ఏళ్ళు తగ్గించగలిగిందా? 75 సంవత్సరాల రాజ్యపాలనలో మీకు 75 సంవత్సరాలు పరిపాలించమని భారత స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత మనం అందరి చేతుల్లో, అన్ని పార్టీల చేతుల్లో పెడితే, అన్ని పార్టీల వాళ్ళు నేరం లేనటువంటి సాంప్రదాయాన్ని కానీ ఏదైనా తగ్గించడం కానీ చేసిందా? చేయలేదు. రేపు చేసినోడు పార్లమెంట్లో ఉంటాడు, దొంగతనం చేసినోడు పార్లమెంట్లో ఉంటాడు, 2 భార్యలు 3 భార్యలు చంపేసినోడు పార్లమెంట్లో ఉంటాడు, అందరు వాళ్ళే ఉంటారు. ఇక మీరేం న్యాయం చేస్తారేమో? మనం వాళ్ళకి గుద్దు 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 అని గుద్దుతాం ఎలక్షన్ కాబట్టి మనకు ఈ చట్టాలు మన చేతిలో ఈరోజు మన ఇంటి ముందు నిలబడి సవాల్ చేస్తున్నాయి. ఏ బిడ్డ, నిన్ను లోపలేస్తాం, 90 రోజుల వరకు రావు, 90 రోజుల వరకు రావు. ఆమెకు కడుపు మండుతుంది, అక్కడ లోకల్ పని ఉంటుంది, తీస్తుంది, తలకాయ బాధపడుతుంది. అవుతుంది కాదని ఎందుకు అనుకోవాలి? కొట్టమా తప్ప? నిన్ను 4 సార్లు కొడుతున్నప్పుడు నువ్వు ఒక్కసారి కొట్టవా? నీ కడుపును చీలుస్తున్న మగవాడికి, నీ గుండెల్ని చీలుస్తున్న మగవాడికి నీ కడుపును చీల్చి జన్మనిచ్చినప్పుడు ఒకసారి కొట్టవా? తీసుకోవద్దు, తలకాయ బాగుంటుంది, కేసు అవుతుంది, నిన్ను తీసుకుపోయి కొట్టుతావు. ఏదో ఉద్వేగం కొట్టింది, చిన్నపిల్ల ఉంది, చిన్న పాప ఉంది, పాలు ఇవ్వాలి అనుకోకుండా గుళ్ళయింది. నువ్వు ఎన్ని రోజులు ఉండాలి అప్పుడు జైల్లో? ఎన్ని రోజులు ఉండాలి? ఇంతకుముందు 15 రోజులే, ఇప్పుడు 90. అవసరమైతే దాన్ని కూడా ఓడి. ఆ భర్త చెప్పినా కూడా అంటే విషయం చూడండి, ఉద్వేగాలు, ఎమోషన్స్ పెంచి వాటన్నింటినీ పెంచి మన దగ్గర పేదరికాన్ని పెంచి మన లోపల నేర ప్రవృత్తిని పెంచి మన ఇవన్నీ చేసి ఇక ఇది తప్పు అంటున్నాం. ముందు నేను అనేది పాలనని, రాజ్యాన్ని ప్రశ్నిస్తున్నాం. ఏమని ప్రశ్నిస్తున్నామంటే, మేము బాగుపడే విధంగా నువ్వు సంక్షేమ పథకాలు, మేము ఈ లొల్లి పంచాయతీలు లేకుండా, మేము ఈ విధంగా వచ్చి ఈ సభల్లో మాట్లాడకుండా, మాకు అవకాశం లేకుండా నువ్వు పాలన చేయి. నాకేం కారణమయ్యా, నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి మైక్ పట్టుకొని ఇంతగానే చెప్పాల్సిన అవసరం వచ్చింది అంటే నా నోరు మూసుకున్నావు. సాధికరైన వ్యక్తి ఏదైనా దేశద్రోహం గురించి మాట్లాడుతుంది, దేశాన్ని ప్రశ్నిస్తుంది. ఇప్పుడు నేను సార్వభౌమాన్ని ప్రశ్నిస్తలేదు. భారతదేశం, నేను భారత రాజ్యాంగం ప్రకారంగా నడుచుకునే వ్యక్తిని. భారతదేశం సర్వసౌభాగ్యంగా సావరిటీ కంట్రీగా ఉంది అని నేను ప్రకటిస్తున్నాను. ఆ ప్రకటనను వినకుండా మోడీని విమర్శిస్తే నన్ను దేశద్రోహం. ఇటు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ రేవంత్ రెడ్డి విమర్శిస్తే దేశద్రోహం అంటారు, కేసీఆర్ విమర్శిస్తే దేశద్రోహం అంటారు. ఖచ్చితంగా విమర్శిస్తాం. ఆ విమర్శ చేసే హక్కు నాకు రాజ్యాంగం, ఆ విమర్శ చేసే హక్కు నాకు, బ్రతికే హక్కు ఆర్టికల్ 21లో గౌరవంగా బ్రతికే హక్కును నాకు ఇచ్చింది. కాబట్టి ఈ చట్టాలు పనికిరావు. ఈ చట్టాల పైన ఆ రోజు అల్లూరి సీతారామరాజు మాట, నీతి లేని శాసనాలు నేటి నుంచి రద్దురా. అతి
అది ఈ నీతి రేఖ శాసనాలు రద్దు చేయడం కొరకు, వీటి కొరకు మనం కంకణం కట్టుకోవడం కొరకు ఈ రోజు మీ మధ్యకి వచ్చింది. వదిలేద్దామా? వదిలేస్తే మన బిడ్డలు రేపు లోపలికి పోతారు. వదిలేద్దామా? మన భర్తలు లోపలికి పోతారు. వదిలేద్దామా? మన స్నేహితులు లోపలికి పోతారు. వదిలేద్దామా? చెప్పండి, వదిలేద్దామా? వద్దు, వదిలొద్దు. మరొక్కసారి పిడికిలి బిగించాలి. ఏం లేదు, నీకు ఏమేమి తప్పులు లేదు. ఒకటి అర్థమైంది కదా, 15 రోజులపై 90 రోజులు అయింది కదా, అయిందా? ఇకపోతే రెండోది అర్థమైంది కదా, మాట్లాడితే ఎక్కువ మాట్లాడితే నా మీద కేసు. మా ఇంటికి పోయేసరికి నా మీద కేసు ఉంటుంది. నా పిల్లలు అడుగుతారు ఏం చేసి వచ్చినావు అంటే మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చి వచ్చినాం. ఎక్కడ స్పీచ్ వచ్చినావు? కామన్గా స్పీచ్. నీ మీద కేసు అయింది, నువ్వు లోపలికి పో. నీకెలా పర్లేదా? నా భార్య నన్ను अरे कुछ भी बोलते नहीं सुनते क्या होगी? चुप 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 ये माइक पकड़ के काम करे तो जेल जाने पड़ता. जाओ మాట్లాడతా. రెండు అది తప్ప. ఇక మూడు, నా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే జూలై 1 నుంచి కొత్త చట్టం వచ్చింది. జూలై 1కి వెనక చేసిన వాళ్ళు, అంతకు ముందు చేసిన వాళ్ళకేమో పాత చట్టం. జూలై 1 తర్వాత చేసిన కొత్త చట్టం. ఇక కేసులు ఒక జడ్జి ఏం చేయాలంటే, మనకు కోర్టులలో పోతే, ఎప్పుడన్నా కోర్టులలో పోతే తెలుస్తుంది ఏమైందంటే, అంత నిలబడతారు పిలిచినప్పుడు. కాల్ వర్కర్ ఉంటుంది, బులావ్ డేట్ దేవ్, బులావ్ డేట్ దేవ్, బులావ్ 10 10 2 3 4 5 ఇట్లా డేట్ ఇస్తాను. కేసులు ఏం న్యాయస్థానాలు పరిష్కారం కావు, నిలబడాలి. సాధికరి హాజరే అంటే పోతుంది. ఒక జడ్జి 4 5 అంటే లేట్ అయ్యా, మళ్ళీ నెక్స్ట్ మంత్ రా, మళ్ళా పోతా. అప్పుడు మళ్ళా గుడి పెట్టుకో అంటారు. నేను మంచిగా గుడి పెట్టుకోవాలి, ఇట్లా పట్టుకొని న్యాయమూర్తి దగ్గర ఇట్లా పట్టుకొని మళ్ళీ సాధికరి హాజరే అంటే మళ్ళీ పోతాం. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ 4 సార్లు తిరుగుతాం. 4 రోజులు పోతే మళ్ళీ వెనక్కి ఏమైందంటే, అరే ఎట్లా ఉంటుంది కోర్టు అంటే, మన రాయలసీమ చెప్తాం, నేను అందరికీ అదే చెప్తాను. ఇట్లనే ఉంటుంది కోర్టు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు నడిచినాక అప్పుడు నువ్వు ఒక 2 రోజులు పోకపోతే నా మీద నేను మర్చిపోయినాను. ఇక పోయినాక అలవాటైనాక 2 3 సార్లు పోయినాక కోర్టు అంటే భయం ఉండదు. ఇక మర్చిపోతా, మంచిగా పడుకుంటావు. ఈరోజు కోర్టు లేదు అనుకుంటా, ఆ డేట్ గుర్తుండదు. తెల్లారే పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, 4 రోజుల తర్వాత ఈ మీద కేసు అయింది, అరెస్ట్ వారెంట్. ఓ దేవుడు, అరెస్ట్ వారెంట్ అయితే మళ్ళీ 2000 రూపాయలు పట్టుకొని ఆ లాయర్కి ఇస్తే, ఆ లాయర్ రికార్డ్ పిటిషన్ పెడితే, ఆ రికార్డ్ పిటిషన్ పొద్దున 10:30 పోతే మళ్ళీ ఇవన్నీ పట్టించుకోవా నువ్వు? ఈ న్యాయస్థానాల గురించి, ఈ న్యాయస్థానాల తీర్పుల గురించి, ఈ న్యాయస్థానంలో జరిగే ప్రక్రియల గురించి మాట్లాడవలసిన ప్రభుత్వం ఏదో 10% మీకు అవసరమైన చట్టాలు మార్చుతారా? కాదు, మాకు అవసరమైనట్టు చట్టాలు మార్చండి. మాకు అవసరమైనట్టు చట్టాలు మార్చండి. మేము 40 సార్లు రాము కోర్టుకి, 4 సార్లు దయపెట్టి చెయ్యి, దమ్ముంటే చెయ్యి. ఈరోజు చట్టాలు మార్చడం బ్రిటిష్ ప్రభుత్వం నాటి కాలాన్ని మార్చడం, భారతదేశం యొక్క సర్వ అని చెప్తున్నారు. మర్యాద రామన్ ఎక్కడ వెళ్ళినప్పుడు మర్యాద రామన్ పెట్టాలి. గ్రామీణ న్యాయస్థానాలు ఏర్పాటు చేయండి. గ్రామీణ న్యాయస్థానాలు చట్టం చేసింది మీరు, ఏమైంది అని ఈరోజు నేను ఖమ్మం వేదిక ప్రశ్నిస్తున్నా. గ్రామీణ న్యాయస్థానాల చట్టం ఎక్కడికి పోయింది? అవి తీసుకురండి. అవి చేయాల్సిన పనులు. గ్రామంలో ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయండి. ప్రతి గ్రామంలో మీరు న్యాయస్థానాల్లో ఆ గ్రామంలో ఏర్పాటు చేసి అక్కడ ఇటువంటి లొల్లు పంచాయతీ లేకుండా చేయసాట కదా. కోట్లు సంపాదించుకోవడమే సాధ్యమవుతుందా? నాకు అర్థమే కాదండి. అంటే అది ఎవరికి ఇస్తున్నామో అధికారం, ఎవరు చేస్తున్నామో అధికారం ఎవరికి ఇస్తున్నాం? వాళ్ళు నిద్రపోతారు, కనబడతారు. అంటే నేను చెప్పింది వాళ్ళకి అవసరం లేదు. కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా, ఈ సమస్య అందరికీ
న్యాయవాదులని కాదు. ఈ సమస్య అందరిది. మాదేముంది, మళ్ళీ పైసలు రావు, కేసు మీద రావు, మనతో అదే ఉంటుంది. న్యాయవాదులకు అయ్యేది లేదు. కాబట్టి మనం ఇంకా దీంట్లో ఇంకేమున్నాయి, మూకదాడులు ఉన్నాయి. మూకదాడులకు ఇంతకుముందు ఈ చట్టం ఏం చెప్పిందంటే, మూకదాడులు అంటే ఏంటిది, మూకదాడు అంటే ఏంటో చూద్దాం. అంటే కర్ణాటకలో ఒక అమ్మాయి, ఒక బుర్ఖా వేసుకున్న అమ్మాయి అట్లా పోతుంది. పోయేసరికి అట్టించి ఒక ర్యాలీ వస్తుంది. ఆ ర్యాలీ ఏదో ఒక మతానికి చెందిన ర్యాలీ, కానీ ఒక్కటే ర్యాలీ ఉన్నది అక్కడ. అంటే అది మొత్తం సమూహము ఇక్కడ ఉంది. ఏమైనా జరగవచ్చు. ఆ మూకగా వచ్చి చేసినటువంటి దాడిని మూకదాడు. ఆ మూకదాడులు మన భారతదేశంలో పెరిగిపోయినాయి. వాటిని మీరు తప్పించకుండా ఏమన్నారంటే, ఇప్పుడు వాటికి యావజ్జీవ కారాగార శిక్ష చేస్తాము అని. ఎందుకు చేస్తారో తెలుసా? మూకదాడి అంటే ఎందుకు వాళ్ళు యావజ్జీవ కారాగార శిక్ష చేస్తున్నారో తెలుసా? మనం ఏం చేస్తాం, ఏదో ఒక నిరసన కార్యక్రమం చేస్తాం, ఏదో నల్ల బ్యాగులు పెట్టుకుంటాం. మన గుడిసెలు కావాలనో, ఇళ్ల స్థలాలు కావాలనో, మన పెన్షన్లు ఇవ్వట్లేదనో, మనకు కావలసిన వస్తువులు లేవనో, మనకు అక్కడ జరుగుతున్నటువంటి మున్సిపాల్ వాళ్ళు ఏదో చేస్తలేదనో ఒక 10 మంది 20 మంది కలిసిపోతాం. పోయినప్పుడు అక్కడ ఉన్నోడు ఎవడో ఒకడు ఏదో ఒకటి మాట్లాడతాడు, మన దానికల్లా ఎవడో ఒకడు వాడిని కొడతాడు అనుకున్నాం. అది మూకదాడిగా అందరి మీద యావజ్జీవ కారాగార శిక్ష పెడతారు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నేను మూకదాడులను ప్రోత్సహించట్లేదు, మతపరమైన మూకదాడులను మీరు చేయండి. మతపరమైన మూకదాడులను మీరు కంట్రోల్ చేయండి. నిరసన తెలిపే హక్కు లేదా? నిరసన తెలిపే హక్కు లేదా? ఆ నిరసన తెలిపొద్దు అంటుంది ఈ కొత్త చట్టం. ఏమంటుండండి, ఇంకో 4వ విషయం, నిరసన తెలిపొద్దు. నిరసన తెలిపొద్దు అంటే మీరు అడుగుతారా? అడగరా? ఎప్పుడు అడగరా? భర్త మీద అడగరా? చిన్నపిల్లలు ఉన్నప్పుడు అమ్మ నాన్న మీద అడగమా? మనకు లేదా? అలిగే హక్కే లేదా? అలిగే హక్కునే నిరసన. అలిగే హక్కునే నిరసన. నిరసన జరిగే హక్కు లేదా మనకు? ఖచ్చితంగా ఉంది. ప్రజాస్వామ్యం అంటే మనకు ఇష్టం లేకపోతే, మనకు కష్టం జరిగితే మనం లోపల చెప్తాం. అది నిరసన తెలిపే. ఆ నిరసన తెలిపే హక్కు విభిన్న రూపాల్లో ఉంటుంది. ఒకరు ఆర్టీసీలు పోయి ట్యాంక్ బండ్ ఎక్కిండ్రు, అప్పుడు ఆర్టీసీలకు సమ్మె జరిగింది, పోయి ట్యాంక్ బండ్ ఎక్కిండ్రు. అది మూకలు కాదు కదా. వాటిని మూకల దాకా తీసుకొచ్చేసి మీరు అన్ని నా సెక్షన్ల కింద పెట్టమంటే రేపు ఏం జరుగుతుంది? ట్యాంక్ బండి ఎవడెక్కడు, అర్థం. రాజ్యం ఏం చెప్తే అది వినాల్సి. అది కాదు. ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఇంకా మనం చూస్తున్నట్లయితే, ఇక చాలా మహిళలకు సంబంధించి తర్వాత వాటికి సంబంధించి చేసినది బాగానే ఉంది. కానీ నేను ఒక విషయం అడుగుతూ ఉంటాను, ఫ్యామిలీ కోర్ట్స్లో మహిళలకు సంబంధించి ఇంత నిబంధనలో లేదా వాళ్ళు ఏదైనా క్రిమినల్ కేసు పెడితే వాళ్ళని ఇంత త్వరగా ఒక 6 నెలల్లో మీ సమస్యను పరిష్కరిస్తాం, అని ఎందుకు అడిగారు? ఇది మార్పు రావాలని అనుకుంటున్నాం. వద్దంటున్నాం, అదేమో మార్పు వద్దంటున్నావు కదా. ఆ మార్పు ఏ మార్పులు కోరుతున్నాయని చెప్పాయా అంటారు. కొంతమంది ఏమంటున్నారు తెలుసా, ఇది వద్దంటున్నావు మరి ఏం కావాలో చెప్పంటారు. ఇది వద్దంటున్నావు మరి ఏం కావాలో చెప్తున్నాం. మహిళలకు సంబంధించిన ఏ కేసు అయినా 6 నెలల పరిష్కారం కావాలి. సపరేట్ కోర్టు పెట్టండి, 6 నెలల పరిష్కారం చేయండి. ఈమె ఇప్పుడు పెళ్లి చేసుకున్న ఆమె చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు కోర్టుకి ఎక్కితే వాడు తన కొడుకు కూడా పిల్లల్ని కానేంత వరకు ఇంకా కోర్టు కేసు నడుస్తూనే ఉంటుంది. ఎందుకు ఈ కాలాతీతం? ఈ కాలానికి మీరు ఎందుకు చెక్ పెట్టలేదు? మీరు చట్టాలు మార్చండి కదా, చాలా బాగా మార్పు చేసిన అనుకుంటున్నారు కదా. మార్పు చేస్తే ఎందుకు త్వరితగతిన సమస్య పరిష్కారం గురించి ఎందుకు మాట్లాడలేదు? మీ వల్ల కాదు. చేయవలసింది చేయకుండా
చెయ్యకూడదు చేస్తున్నాం, చేయవలసింది చేయకుండా చెయ్యకూడదు చేస్తున్నాం. మనం ఏమంటారు తెలుసా, అంటే చేయకుండా చేయకూడదు అంటే ఏదో చెప్తాం, మీకు అర్థమైంది. నేను పెళ్లి చేసుకుంటే ఏం చేయాలి, నా బాధ్యతలు మంచిగా ఉండాలి, పిల్లల్ని కనాలి, నా ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి, మా అమ్మ నాన్న చేయాలి. ఇది చేయాల్సిన పని. చేయకూడని పని ఏంది, నేను నలుగురితోటి బయట ఉండడం, ఇంట్లో ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, అవసరమైన ఇంట్లో వచ్చి నానా గోల చేయడం, ఇది చేయకూడదు. ప్రభుత్వం చేస్తున్నది, ఇది కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. చేయవలసిన పని చేయట్లేదు. చేయవలసిన పని అయితే చెప్తున్నాం. ఏమని చెప్తున్నాం, మహిళలకి 6 నెలల లోపల త్వరితగతిన సమస్య పరిష్కారం చేయాలి. దమ్ముందా చేయండి, లేకపోతే కాదు ఏదో కొత్త పుస్తకాలు పాత పుస్తకాలు తీసి కొత్త పుస్తకాలు రాసి ఏదో మీకు చేస్తున్నామని చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్. ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోతా, ఈరోజు చెప్పేస్తా వెళ్ళిపోతా, కానీ మీకు ఒకటి ఇచ్చిపోతా. ఈరోజు అందరు ఈనాడు పేపర్ చూడండి. ఈరోజు అందరు ఈనాడు పేపర్ చూడండి. ఈరోజు ఈనాడు పేపర్లో ఈరోజు అందరు ఇంటికి వెళ్ళినా ఎప్పుడన్నా, లేకపోతే రేపైనా పాత పేపర్ ఏమంటే ఎవరైనా ఇస్తారు. పాత పేపర్లు తీసుకోవడం తప్పేం లేదు. ఇప్పుడు ఒక విషయం, ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. ఎందుకు చదవాల్సి, ఇప్పుడు మీరు చదవరు, ఇప్పుడు తీసి చదవకుండా వదిలిపెడతారు అనుకోండి, నష్టం మీకే జరుగుతుంది, మనకందరూ జరుగుతుంది. మీకు తెలిస్తే ఇక్కడ నాకు తెలుస్తుంది. అందుకోసం ఇది కొత్త చట్టాల్లో పాత వాసనలు అని ఇంతకుముందు మన హైకోర్టుకి ఈయన ప్రధాన న్యాయమూర్తి ఉండే, మన హైకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా రిటైర్డ్ అయ్యాడు. ఆయన రాష్ట్రం ఈనాడు తెలుగైతే అందరికి వస్తుంది కదా. ఈరోజు ఈనాడు పేపర్ అందరు చదవగలుగుతారు కదా, రైట్. నేను వచ్చి ఏం చెప్పినా అంటే, ఈరోజు ఈనాడు పేపర్ చదవమని చెప్పిపోయినా గది చెప్పడానికి హైదరాబాద్ నుంచి రావాలని అని అడుగుతుంది కావచ్చు. గది చెప్పడానికి అక్కడే ఉండి చెప్పరాదు, ఈనాడు పేపర్ చదవమని చదువుతుంది కాదు. మీరు అంటారు ఇంతసేపు కూర్చోబెట్టి గది కాదు. మీ లోపల మన లోపల ఒక చర్చ జరగాలి, ఒక ముఖాముఖిగా మాట్లాడుకోవాలి, కొంత సమయంలో మనకున్న అవస్థలు బాధలు మాట్లాడుకోవాలి. నేను ఇప్పుడు శిక్షణ గురించి మాట్లాడే ఎక్కువగా. ఇంకొక విషయం, ఈ కొత్త చట్టంలో సామాజిక సేవ వచ్చింది. ఈ సామాజిక సేవ అంటే ఏంటంటే, మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్, మంచిగా వినండి, కలెక్టర్ 2 సార్లు పోతే కలెక్టర్ ఆఫీసు సోమవారం కలెక్టర్ ఆఫీసు ఉంటుంది. మన దగ్గర ఈ ప్రజావాణి తీసుకుంటుంటారు. ఈ ప్రజావాణి తీసుకుంటుంటే ఆ పెద్ద లైన్ ఉంటుంది. ఆ లైన్లో మనం నిలబడితే లాస్ట్కి వస్తే ఇక్కడికి వస్తే ఇక్కడ ఈ సార్ తీసుకుంటే అది కాగితం అయితే ఆ కాగితం ఎక్కడ ఉంటుంది. ఒకసారి 4-5 సార్లు చూసిన ఈ సార్ తీసుకున్నాను. 5వ సారి ఈయన మీద కేసు వేస్తే హైకోర్టు వాళ్ళు అన్నారు కదా, ఈయన పిలిచింది, ఎవరిని, కలెక్టర్ని పిలిచి ఏమైనా ఎన్ని కేసులు చేసినాం అంటే, సార్ నేను చేయలేకపోయాను సార్. చేయలేకపోతే మనం 100 సార్లు తిరిగినాం కదా, మనం ఎన్నిసార్లు తిరిగినాం కలెక్టర్ ఆఫీస్కు, 100 సార్లు తిరిగినాం కదా. ఆయనను నువ్వు ఒక పని చేయి, ఇవాళ ఏదైనా ఒక గూడెంలో పోయి ఒక రోజు పని చేసి రాపో, ఏదైనా ఒక ఊడ్చి రాపో, లేకపోతే చేసి రాపో అని శిక్ష చేస్తుంది హైకోర్టు. ఎవరికి? ఐఏఎస్ ఆఫీసర్. ఒక్కరోజే కదా, ఆ ఒక్క రోజుకే ఆయన ఏం చేస్తారు, ఆయన చుట్టూ ఆయన ఒక్క పనికి 100 మంది ఆయనతో పోతారు, ఆయన చేసినట్టు ఒక ఫోటో దిగుతారు, అది పంపిస్తారు. సామాజిక సేవ. ఇట్లాంటి సామాజిక సేవలను ఎవరికి విధిస్తారంటే, మనకు విధించరు. ఇట్లాంటి సామాజిక సేవ నీకు నాకు విధించరు, నిన్ను జైల్లో ఉండను. పెద్ద వాళ్ళకి శిక్షలు తప్పించడం కొరకు సామాజిక సేవ అనే దృక్పథాన్ని పట్టుకొచ్చి చేయండి. నేనేమంటున్నానంటే చేయండి, కానీ మాకు ఇవ్వండి. ఐఏఎస్ ఆఫీసర్ మాకు చేయండి, మేము చేసిన వాటికి చేయండి. ఇది ఇక ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ చట్టాలు ఏం చేయబోతున్నాయి, ఎందుకు సార్ మీరు ఎంతగానో నోరు చించుకుంటున్నారు, ఆవేశంగా మాట్లాడుతున్నారంటే, పోలీస్ స్టేషన్ పోతే కూర్చోమని అన్నారమ్మా. అది రాసిద్దా ఈ చట్టాలలో? పోలీస్ స్టేషన్ పోదాం, మనం ఇవాళ పోదాం, ఎవరైనా వస్తే అందరికి పోదాం, నేను ఈ టక్కు గిక్కు తీసేసి కొద్దిగా మామూలుగా సెట్ వేసుకొని పోతా, అరే ఏదిరా అని అంటాడు పోగానేస్తే. వాడేవాడు నన్నేవాడు వాడనడానికి
వానికి ఎవరు ఇచ్చింది అధికారం? అరే అట నేను చెప్పిన అరే అంటే నేను అరేయాను. అరే నీ దగ్గరికి వచ్చిందా? ఈ డ్రెస్ మీద ఉన్నావు కాబట్టి నువ్వు మర్యాదగా మాట్లాడు. నేను ముందుగా చైర్ తీసుకురా, ముందుగా చైర్ తీసుకొచ్చి కూర్చున్న తర్వాత నేనుతో మాట్లాడు. ఇది నా పోలీస్ స్టేషన్, ఇది నా పోలీస్ స్టేషన్, ఇది నా నీ పోలీస్ స్టేషన్ కాదు. నీకు కాగితం వస్తే పోతావు, ఆయనకు ఒక కాగితం వస్తే ట్రాన్స్ఫర్ అయితే పోతే నా పోలీస్ స్టేషన్. ఇది నా పోలీస్ స్టేషన్. నువ్వు నిలబడను నాతో పాటు, నువ్వు కూర్చొని ఉంటే నన్ను కూర్చోడు, రెండు అయినాకనే నేను కూర్చోడు, మనం కూర్చోడు. ఇది ఎందుకు చట్టంలో రాయలేదు? ఈరోజు క్రిమినల్ చట్టంలో దీన్ని ఎందుకు రాయలేదని నేను అడుగుతున్నాను. ఇది మనకు కావాలి, ఇది మనకు కావాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో కెమెరాలు పనిచేయాలి, ప్రతి పోలీస్ స్టేషన్లో కెమెరాలు పనిచేయాలి. ఆ కెమెరాలు పనిచేసిన చోట గౌరవప్రదంగా నేను పోలీస్ స్టేషన్ పోయి వచ్చినట్టు ఎందుకు కొత్త చట్టాల్లో రాయలేదు? చట్టాలు మార్చిన అనే మీరు ఏం మార్చిండ్రు? ఇంకా వాళ్ళకి ఎక్కువ అధికారాలు ఇచ్చిండ్రు. నేను వచ్చిన అందుకోసం ఈరోజు ఆ దుర్మార్గులకి, ఆ దుష్టులకి, ఎవరైతే అందరూ ఉన్నారు పోలీసు వాళ్ళు, అందరు కాదు, ఆ 80% ఉంటే ఆ అదేవిధంగా అడ్రస్ చేసుకోగానే ఆ దుర్మార్గం కుట్టిపడుతూ ఉంటుంది వాళ్ళలో. 80% మంది ఈరోజు పోలీసులు తమ కల్చర్ని మార్చుకోవట్లేదు. కల్చర్ అంటే తమ సంస్కృతిని మార్చుకోవట్లేదు. ఏం పోలీస్ స్టేషన్ ఎవరిది? పోలీస్ స్టేషన్ ఎవరిది? పోలీస్ స్టేషన్ మానది. మీరు ఈ చట్టాలల్ల రాష్ట్ర మీ దరిద్రం ఏం పోయింది అంటున్నాం. ఈ పార్లమెంట్ సభ్యులు కూర్చోబెట్టండి, మాట్లాడండి, పెన్ ఇవ్వండి, పేపర్ ఇవ్వండి, మా బాధను తెలుసుకోండి. అది ఈ చట్టాలలో రావాలి. రేపు మనల్ని మీరు మార్స్తారా? మీరు ఏమేమి ఉంటే మార్చండి, మార్పులు మంచి కావట, ఏ మార్పులు కావాలో చెప్పండి, చెప్పండి. రా చెప్తున్నాం రాహుల్ గాంధీకి, చెప్తున్నాం ఈరోజు రాహుల్ గాంధీకి. రేపు ఈ 5 సంవత్సరాలు ఇంకో 5 సంవత్సరాల తర్వాత మీరు వస్తారు కావచ్చు. ఈ 5 సంవత్సరాలు కూడా మిమ్మల్ని కదలేం బిడ్డ. ఈ 5 సంవత్సరాలు కూడా ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. ఈ చట్టాల మీద ఖచ్చితంగా ప్రజల దగ్గర పోయి అందరికీ చెప్తాం. ఖచ్చితంగా ప్రజా ఉద్యమాలు నిర్మిస్తాం. దుర్మార్గంగా మార్చిండ్రు. అరే మార్చింది అంటున్నారు సార్, మీకు తెలియదా? మార్చేటప్పుడు మీకు చెప్పలేదా? మీరు హైకోర్టు అడ్వకేట్ కదా, మరి మీకు ఏమైనా తెలిసిందా? కొట్టిగానే మార్చిందా అని. ఎందుకంటే ఏదైనా పెళ్లి చేస్తే మీకు తెలుసా? వెడ్డింగ్ కార్డు వచ్చిందా, పెళ్లి పిక్ వచ్చిందా అని అడుగుతాం. అడగమా? ఇద్దరి పెళ్ళి అయిందంటే ఎప్పుడైంది, ఎట్లయింది? ఇది మార్పు కూడా అట్లనే అడుగుతాం. ఏదైనా ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలకు తెలియపరచాలి, నిపుణులతో మాట్లాడాలి. ఒక డ్యామ్ కట్టాలి, డ్యామ్ కట్టాలన్నప్పుడు ఎందుకు కట్టుకోవాలి? మనం ఏం చేస్తాం? ఇంజనీర్ దగ్గర పోదామా పోమా? ఒక మేస్త్రిని పిలుస్తామా పిలువమా? మనమే కట్టుకుంటామా? ఒక ఇల్లు కట్టుకోవాలంటే మేస్త్రితో మాట్లాడి ఆ మేస్త్రిని తీసుకొచ్చి ఎంత అవుతుంది ఏంటి అని అనుకుంటామా? లేకపోతే మనమే ఇటుక ఇవన్నీ తీసుకొచ్చి కడతామా? ఆ పిచ్చి పనే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఎవరిని ఆడేదలే. మేము 1, 2, 3, 4 ఈ 4 ఇక్కడ కూర్చోబెట్టినారు, 4 సంతకాలు తీసుకున్నారు. వాళ్ళ రాస్తారు. లా కమిషన్ అనేది ఒకటి ఉంటుంది. ఏముంటుందండి? లా కమిషన్. అది ఏం చేస్తారంటే ఏమైనా చట్టాలు మార్చుకోవాలంటే తెలుసు, దాన్ని తీసి పక్కన అంటే అయ్యేది జరగకుండా కొడుకు బిడ్డ పెళ్లి చేసింది. అయ్యేది జరగకుండా కొడుకు బిడ్డ పెళ్లి చేయొచ్చా? నాకు తెలియదు దొంగ పెళ్లి కాదు చేసింది. అర్థమైందా? బాపు నియమాలు బిడ్డకి సారి కలిపి, మాకు నియమాలు అట్లా. ఇగో ఇది వీళ్ళు చేసిన తప్పు. లా కమిషన్ చెప్పి లా కమిషన్ దాన్ని పరిశీలిస్తే అని చెప్తే అప్పటికి మన ప్రతిపక్ష సభ్యులు తలాను కొట్టుకుంటే సెలెక్ట్ కమిటీ అని పంపించి అనేసి మళ్ళీ చేసేది. కాబట్టి
మనం ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో లా కమిషన్ చెప్పకుండా చేసిందా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అంత చేసిన తర్వాత అందరికి తెలవాలట. అంత చేసినాక మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోయినాక ఇల్లు మొత్తం కట్టుకున్నా. ఇల్లు మొత్తం కట్టుకొని వాస్తు ఆయన తీసుకుపోయాను. ఇల్లు మొత్తం కట్టేసి వాస్తు ఆయన తీసుకుపోయినా. ఆయన ఏమంటుండు, ఇది కూడా కొట్టు, ఇది కూడా కొట్టు, ఇది కూడా కొట్టు, ఇది కూడా కొట్టు. నేను నాకు ఒకటే రూమ్ మిగులుతాను 10 రూమ్ వేసుకుంటే. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన పని. ఇల్లు మొత్తం కట్టిన తర్వాత ప్రజలను ఇక ఇప్పుడు మీరు పాటించండి. ఎందుకు పాటిస్తాం? ఖచ్చితంగా నిరసన తెలుపుతాం, ఖచ్చితంగా పిడికిలి బిగిస్తాం, ఖచ్చితంగా తెలుసుకుంటాం. ముందుగా అసలు నువ్వేం తప్పు చేసినావు తెలుసుకుంటాం. ఆ తెలుసుకోవడం కొరకు ఈరోజు మాట. నువ్వేం తప్పు చేసినావు? కాగత్రికరే అమ్మా, మేము తప్పు చేసినాం, గంటగణం రోజులు పెడుతున్నాం అంటే బీజేపీలో లేకపోతే